జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రులు శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారికి, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ సోదరి అంబటి అరుణశ్రీ గారికి, ఇన్ఛార్జ్ ఆర్డీఓ రామసుబ్బయ్య గారికి, బాధ్యతలు తీసుకున్న నాటి నుండి సమర్థవంతంగా పనిచేస్తున్న మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు మిత్రులు రవీంద్ర గారికి, సిపిడిఓ జయంతి గారికి, సరస్వతి గారికి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రాజేంద్ర గారికి, ముఖ్యంగా ఇవాళ ఈ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న అక్క చెల్లెలకి, మాతృమూర్తులకి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు, మిమ్మల్ని గౌరవించుకునే మహద్భాగ్యం కలిగించినందుకు ఐసిడిఎస్కి, సిపిడిఓలకి, సంబంధిత అధికారులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన సమాజంలో మహిళల పాత్ర గురించి, వారికి మనం ఇచ్చే గౌరవం గురించి ఇలా వక్తలు మాట్లాడారు. మధుసూదన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఇంట్లో హోమ్ మినిస్టర్ ఎవరో ఆయన చెప్పేశారు. మరి మా సోదరి మీద ప్రేమతో బాగా చూసుకుంటానే ఇష్టంతో ఆమె హోమ్ మినిస్టర్గా ఆయన ఒప్పుకున్నారో, లేట్లా మనకు ఎవరికి తెలియకుండా అట్లకాడ భయం ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. ఏదేమైనా హోమ్ మినిస్టర్ నేను కాదు, మా ఇంటికి మేడం అని చెప్పేశారు. ఆ క్రమంలో రాష్ట్రంలో అనిత గారిని హోంశాఖ మంత్రులు చేసిన విషయం కానీ, కేంద్రంలో అద్భుతంగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన, 9 సార్లు ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారిని ఆర్థిక శాఖ మంత్రిగా మహిళలు ఎక్కడ పనిచేస్తారు అనేవాళ్ళు అద్భుతంగా చేసి చూపించారు. లేదా ఈ దేశానికి రాష్ట్రపతి అత్యున్నత పదవి ఒక మహిళని, అది కూడా ఒక గిరిజన సమాజానికి సంబంధించిన మహిళని కూర్చోబెట్టడం మనం చూసాం. అయితే మన సమాజంలో ఈరోజు కొత్తగా వచ్చిన ఇదేం కాదు, ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మహిళలను గౌరవించుకునే పద్ధతి, సంప్రదాయం మనకు ముందు నుంచి ఉంది. అనాది కాలం నుంచి, పురాణ కాలం నుండి మన మునులు, మన ఋషులు, మన పెద్దలు, మన పూర్వీకులు వారి అనుభవాన్ని రంగరించి, మేళవించి అద్భుతంగా తీర్చిదిద్ది మనకు అందించిన ఘనమైన వారసత్వ సంపద, ఉత్కృష్టమైన సంస్కృతి సంప్రదాయాలు మన సొంతం. ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, హోమ్ మినిస్టర్ అనిత గారు అయ్యారు, నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు అయ్యారని. కానీ మీరు పురాణ కాలం నుంచి చూస్తే మన ఇంట్లో పూజ గదిలో ఒక దేవత పటం ఉంటుంది. ఆమె రోజు కోరుకుంటాం, అమ్మ తల్లి మమ్మల్ని చల్లవి చూడు, నువ్వు నీ కరుణా కటాక్షాలు ఉంటే మాకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, మా పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు, కాబట్టి దయగా చూడు తల్లి అని కోరుకుంటుంటాం. ఆమెను మనం మామూలుగా పరిభాషలో అయితే ఫైనాన్స్ మినిస్టర్ అంటాం. మన దీంట్లో అయితే ఆ దేవతను ఏమంటాం? లక్ష్మీదేవి అంటాం. సో ఈ సంస్కృతికి పాత ఎప్పటి నుంచో ఉంది, మనం కనిపెట్టింది కాదు. ఎప్పటి నుంచో ఫైనాన్స్ మినిస్టర్ ఈ దేశానికి అంటే లక్ష్మీదేవి. ఈ రాకముందు, ప్రజాస్వామ్యం రాకముందు, రాజులు రాకముందు నుంచి కూడా ఫైనాన్స్ మినిస్టర్ అంటే లక్ష్మీదేవిగా. లక్ష్మీదేవికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో అంతే ప్రాధాన్యత మన పిల్లల చదువులకి ఇస్తాం. ఒరే చదువుకోకుండా దేనికి పనికి రాకుండా పోతావురా, దేనికి పనికి రాకుండా చివరికి ఏమైపోతావు అంటే రాజకీయాలకు పోయి సత్యకుమార్ మధుసూదన్ రెడ్డి గారిలాగా అయిపోతావు. కాబట్టి బాగా చదువుకోవడం, డాక్టరో, ఇంజనీరో, సైంటిస్టో, లాయరోగా, లేదంటే రాజకీయాలకు పోయి దృక్కోవాల్సి వస్తాయి తెల్లగుడ్డలు వేసుకొని అని మీరు అనుకొని
తల్లి మా వాడికి కొద్దిగా మా పాపకో బిడ్డకో బాగా చూడమ్మా అని చెప్పి ఒక తల్లిని వేడుకుంటాం. ఆమె ఎడ్యుకేషన్ మినిస్టర్, మంచి చదువు చెప్పేది ఎడ్యుకేషన్ మినిస్టర్. మన దీంట్లో మన సంస్కృతిలో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? ఏదైనా కష్టం వస్తే ఇష్టం వస్తే గ్రామాల్లో ఎవరన్నా దాడి చేస్తే ఏదైనా జరిగితే తల్లి మమ్మల్ని కాపాడమ్మా నువ్వే అని ఆమె ముందర మోకరిల్లి శిరస్సు వంచి కోరుకుంటాం. నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా బిడ్డల్ని కాపాడు, నా గ్రామాన్ని కాపాడు తల్లి అని గ్రామదేవతను కోరుకుంటాం. ఆ గ్రామదేవతనే మనం డిఫెన్స్ మినిస్టర్ అంటాం. ఎవరిని రక్షిస్తారో రక్షించమని రక్షణ శాఖ మంత్రి అంటాం. అట్లా రక్షించే దేవత మనకు ఒక ఆవిడ ఉంది. ఎవరామె? దుర్గామాత ఉంది. సో ముఖ్యమైన శాఖలన్నీ ఫైనాన్స్ మినిస్టర్ మహిళల దగ్గరే, ఎడ్యుకేషన్ మినిస్టర్ చదువుల తల్లి మహిళల దగ్గరే, డిఫెన్స్ మినిస్టర్ కూడా మహిళల దగ్గరే పురాణ కాలం నుంచి ఉంది. ఇప్పుడు మా మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నారు, నరేంద్ర మోడీ గారు మీకు రిజర్వేషన్ తెచ్చాడు, స్థానిక సంస్థల్లో మీరు పోటీ చేయండి, సర్పంచులు కాండి, కౌన్సిలర్లు పోటీ చేయండి, కౌన్సిలర్లు కాండి అని. కానీ ఆయన ఒక ప్రమాదాన్ని మర్చిపోయాడు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్కి ఇప్పటికే వచ్చాయి. నరేంద్ర మోడీ గారి పుణ్యమా అని మహిళలకి చట్టసభల్లో అంటే అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా 33% రిజర్వేషన్ వచ్చింది. ఈ క్రమంలో వెనకలు ఉన్న ప్రమాదాన్ని మర్చిపోయి పాపం మధుసూదన్ రెడ్డి గారు చెప్పారు, 2029 ఎన్నికల నాటికి మేమిద్దరం పోటీ పడడానికి ఈ సీటు మాకు ఉండకపోవచ్చు, అది రిజర్వేషన్ అయిపోయి మీకు రావచ్చు. అది తెలుసుకోకుండా మీరు ఇది కానీ అంటారు. మొదటికే మోసం వచ్చేటటువంటి వాళ్ళు మనకు చెడకోపం పెట్టి మన సీటు లాక్కపోయేటట్టున్నారు. సత్యకుమార్ మాజీ ఎమ్మెల్యే ధర్మవరం, మధుసూదన్ రెడ్డి ఎప్పటికీ కాని ఎమ్మెల్యే ధర్మవరం. ఇది ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. అంటే సిద్ధపడి ఉన్నారనమాట. 33% రిజర్వేషన్లు పోతే ఇవాళ 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, 50 సీట్లు ఎన్హాన్స్మెంట్లో పెరుగుతాయి. 225 సీట్లలో 33% అంటే 80 సీట్లు గోవిందా. మరి మీరే అమ్మ తల్లి అని మీ దగ్గరకు వచ్చి అక్క పని చేయొచ్చక్క, అక్క చూడక్క ట్రాన్స్ఫర్ ఉంది చేయొచ్చక్క, చూడక్క మా ఆర్పీలు వీళ్ళని వేయించక్క అనే పరిస్థితి వస్తుంది. అటువంటి మహిళా సాధికారత మన సమాజంలో ఉంది. మన దేశంలో ప్రధానంగా మహిళలకు అన్నిట్లో అవకాశాలు వస్తున్నాయి. కానీ చట్టసభల్లో చేయాలి, వాళ్ళకు అధికారంకి ఇస్తే, ఒక ఎమ్మెల్యే పదవిలో కూర్చోబెడితే లేదా ఒక మంత్రిని చేస్తే సమర్థవంతంగా వారి పాలన చేసి చూపించగలరనే ఒక ప్రగాఢ విశ్వాసంతోనే ఇవాళ ఈ దేశ ప్రధానమంత్రి మీకు ఇస్తున్న గౌరవం ఏంటంటే చట్టసభల్లో మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు కావడానికి అవకాశం కలిగించడం. ఇవాళ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఏదో ఒక రోజు అమ్మ తల్లి నువ్వు జగన్మాత, నువ్వు దుర్గామాత, నువ్వు సీతమ్మ తల్లి నువ్వు అని పొగడ్డం కాదు. మహిళల్ని నిరంతరం మనం సన్మానించుకోవాలా, గౌరవించుకోవాలా. ఆ సంప్రదాయం మనలోనే కాదు, మనల్ని చూసి మన పిల్లలకు రావాలా, భవిష్యత్తు తరాలకు కూడా తెలుసుకోవాలా. మహిళల మీద ఈ లైంగిక దాడులు కానీ ఇతరత్ర దాడులు కానీ తగ్గించాల్సిన అవసరం ఉంది. సమాజంలో దాని మీద ఒక అవగాహన పెరగాల్సి ఉంది. ప్రభుత్వాలు కూడా ఇటువంటి జరుగుతున్నప్పుడు చాలా గట్టిగా ఉండాలి. ఇటీవల మీరు కాలంలో చూశారు, నేను గతం గురించి మాట్లాడను కానీ ఇటీవల 1-2 సందర్భాల్లో ఈ రకంగా చిన్నపిల్లల మీద లైంగిక దాడులు చేసిన వాళ్ళని 2 సందర్భాలు మీరు చూశారో లేదో, పాపం వాళ్ళందరూ చెరువుల్లో పడి ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరి నిజంగానే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారో, ప్రభుత్వం చాలా గట్టిగా ఉందో మీరే అర్థం చేసుకోవాలి. నేను అన్ని బయటికి చెప్పలేను కానీ ప్రభుత్వం మాత్రం మహిళల పట్ల, చిన్నపిల్లల పట్ల ఈ రకంగా లైంగికంగా వేధిస్తే, అత్యాచారాలకు పాల్పడితే, హత్యలకు పాల్పడితే వారికి ఖచ్చితంగా నీళ్ళల్లోనే నీటి దాన్ని ఏమంటారంటే ఎన్కౌంటర్లు అంటారు మామూలుగా. ఇంతకుముందు గతంలో బుల్లెట్ ఎన్కౌంటర్లు జరిగేవి, ఇప్పుడు అట్లా కాదు. సమాజమే వాళ్ళు నీటి ఎన్కౌంటర్లు చేసి వాళ్ళకి అక్కడికి స్వస్తి పలికి భవిష్యత్తులో ఓడిన చేయాలంటే వాడికి గట్టే సంకేతం ఇస్తూ ఇదే సమాధానం మీకు కూడా లభిస్తుంది. గౌరవంగా ఉండండి, మహిళలతో బాగా చూడండి. ప్రతి స్త్రీలో అక్క చెల్లిని, నీ భార్యను తప్ప ప్రతి స్త్రీలో అక్క చెల్లిని చూసుకోవాల్సిందిగా ప్రభుత్వం అంత గట్టి ప్రభుత్వం వచ్చింది. కేవలం ఇట్లా వచ్చి మాటలు చెప్పడమే కాదు, ప్రభుత్వం కూడా అనేక రకాలైన ఇవాళ సంక్షేమ పథకాలు తెస్తున్నాయి. మీ అందరికీ తెలుసో లేదు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా అందరికి జన్ధన్ అకౌంట్లను చేశారు. 0 అకౌంట్లు పెట్టి, గతంలో అకౌంట్లు ఉండేది కాదు, మనకంటూ గౌరవం ఉండేది కాదు. అటు కాకుండా జన్ధన్ అకౌంట్లు ప్రారంభింపజేసి దాని తర్వాత ముద్రా రుణాలు తీసుకొచ్చి 10,000 నుంచి 10 లక్షల దాకా కూడా రుణం తీసుకోవడానికి, 50,000 నుంచి 10 లక్షల దాకా రుణం తీసుకోవడానికి కలిగి ప్రయత్నిస్తే ఇవాళ 53 కోట్ల ముద్రా రుణాల అకౌంట్లు ఉన్నాయి.
దాని ద్వారా 36 లక్షల కోట్లు ఆ ముద్రా రుణాల అకౌంట్లు ఎవరైతే మహిళలు, దాంట్లో ఎక్కువ మంది 70% మహిళలు ఉన్నారు, వాళ్ళ అకౌంట్లోకి వేసి వాళ్ళే చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి, చిన్న పారిశ్రామికవేత్తలుగా తయారు కావడానికి నరేంద్ర మోడీకి ప్రయత్నం చేస్తే ప్రతి ఇంటికి ఒక మహిళా ఎంటర్ప్రెన్యూర్ తయారు చేయాలని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మనం మెప్మాలో ఉంటున్నాం, లేదా ఇతర దీనిలో ఎస్ఎస్జీలో ఉంటున్నాం. మనకి ఎన్ఆర్ఎల్ఎం దగ్గర నుంచి నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ నుంచి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుతుంది. మనకు రుణ సౌకర్యం కలిగిస్తున్నారు 10 లక్షల దాకా. తద్వారా మనం ఏమైనా ఉపాధి కల్పించుకోవడానికి ఒక సంఘంగా ఏర్పడి బాగు చేసుకోవడానికి అవకాశం కూడా ప్రభుత్వం వైపు నుంచి కలుగుతున్నాయి. సుకన్య సమృద్ధి యోజనను, బేటీ బచావో బేటీ పడావోను, లేదా పిల్లలకి బీమా కల్పించే ప్రయత్నము, లేదా మాతృవందన పేరుతో బాలింత ఉంటే బాలింతకి 6,000 రూపాయల పౌష్టికాహారం తీసుకోవడం కోసం కేంద్రమే నేరుగా డైరెక్ట్గా వేయడము, లేదా రాష్ట్రంలో ఇప్పుడు బేబీ కిట్స్ 1వ తేదీ నుంచి మొదలు పెట్టబోతున్నాం. బాలింతలుగా ఉంటున్న బేబీ కిట్స్, బిడ్డకు వాడాల్సిన షాంపూ, బిడ్డకు వాడాల్సిన సోపు, బిడ్డకు దోమ గరచకుండా చిన్న గొడుగు, బిడ్డ మెత్తగా పడుకోవడానికి చిన్న పరుపు, ఇట్లాంటివన్నీ పూయడానికి ఆయిల్, మంచి కలుషితమైన ఆయిల్ వస్తున్నాయి కాబట్టి వాటిని గుర్తించి బేబీ కిట్ల పేరుతో కూడా ఒక్కొక్క కిట్ 2,500 పేరుతో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఐసిడిఎస్ కేంద్రాల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఇవాళ పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. అవి మాత్రమే కాకుండా 6 నెలల పిల్లల నుంచి 18 సంవత్సరాల దాకా కూడా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం పేరుతో 4 రకాల డిలేస్, 4Ds అంటారు, డెఫిషియన్సీస్, డిఫార్మిటీస్, డెవలప్మెంటల్ డిలేసెస్ అనే ఉంటాయి. 4 Dలు ఉంటాయి. చిన్న పుట్టినప్పుడు బిడ్డలు వాళ్ళని పరీక్షలు చేస్తే తెలుస్తుంది. ఆ 4 Dల కారణంగా భవిష్యత్తులో వాళ్ళు 44 రకాల రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. లేదా చిన్నప్పుడే డిఫార్మిటీస్ తో క్లబ్ ఫుట్, కాలు ఇలా ఉంటుంది, క్లబ్ ఫుట్ అంటారు దాన్ని, లేదా పెదవు చిట్టిపై క్లెఫ్ట్ అంటారు. ఇటువంటి వాటిని గుర్తించి దానికి మళ్ళీ 34 డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లు పెట్టి దానికి పెద్ద ఎత్తున డాక్టర్లను పెట్టి కౌన్సిలింగ్ చేసి అవన్నీ సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి పిల్లాడిది కూడా డిజిటల్ హెల్త్ కార్డు చేసి భవిష్యత్తులో ఈ రోగాలు బారిన పడకుండా ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా మా వైపు నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దీనికి సంపూర్ణ సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి ఉంది. అదేవిధంగా బాలింతలకు కానీ, స్కూళ్ళలో ఉంటే పిల్లలకు కానీ రక్తహీనత కారణంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అనీమియా కారణంగా ప్రతి స్కూల్కి వెళ్ళి పరీక్షలు చేసి ఆర్కేఎస్కే కార్యక్రమం దాకా వాళ్ళకి ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇచ్చి యుక్త వయసులో వాళ్ళకి అనీమియా బారిన పడితే తర్వాత వాళ్ళు బాలింతలుగా అయిన తర్వాత ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించుకోవాల్సిన ప్రభుత్వం చేస్తూనే ఇవాళ క్యాన్సర్ కేసులు ఎక్కువ పెరుగుతున్న సందర్భంలో క్యాన్సర్ స్క్రీనింగ్లు కూడా చేస్తున్నాం. ఇవాళ నేను ముందు ఆలస్యంగా వచ్చినందుకు మీరు అందరూ మన్నించాలి. ఆలస్యంగా ఎందుకు వచ్చానంటే ఇవాళ బత్తలపల్లిలో స్కూల్లో హెచ్పివి వ్యాక్సిన్ వేసాం. ఏందే హెచ్పివి వ్యాక్సిన్ అంటే 14 సంవత్సరాల పిల్లలకి హెచ్పివి వ్యాక్సిన్ వేస్తే 30 సంవత్సరాల తర్వాత వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. ఇవాళ గత నెల 28వ తేదీ ప్రధానమంత్రి గారు ఈ దేశంలో 62 లక్షల మందికి ఒకే రోజు వ్యాక్సినేషన్ ఇవ్వడానికి శ్రీకారం చుడితే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నేను విజయనగరంకి వెళ్ళి పిల్లలకి వేయడం మొదలు పెట్టాం. మన రాష్ట్రంలో కూడా 3,45,000 మందికి వేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఆ వయసులో ఉంటున్న ప్రతి పిల్లలకు కూడా దశల వారీగా ప్రతి సంవత్సరం అదే సంఖ్యలో వేసి భవిష్యత్తులో ఎవరు కూడా సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా, ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ కారణంగా మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయి మన దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే మనం వ్యక్తిగత పరిశుభ్రత చేయకపోవడము, లేదా మన ఆహారపు అలవాట్లు కానీ, లేదా మన జీవన శైలిలో కారణంగా కానీ అనేక రకాలైన క్యాన్సర్ల బారిన పడుతున్నాం. ఈ వ్యాక్సిన్ వేస్తే భవిష్యత్తులో క్యాన్సర్ రావు. క్యాన్సర్ ఒకసారి వచ్చి 3rd స్టేజ్ 4th స్టేజ్ వచ్చిన తర్వాత బతకడం అనేది అసాధ్యం. దానికోసం ముందే నివారణ చర్యలు కల్పిస్తున్నాం, అవగాహన కల్పిస్తున్నాం. మన గ్రామాల్లో ఆశాలు కానీ, ఏఎన్ఎంలు కానీ, సిహెచ్ఓలు కానీ, మెడికల్ ఆఫీసర్లు కానీ గ్రామాల్లో ఇంటి దగ్గర పంపించి ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు. ఎవరికైనా అమ్మ అక్క అంటే ప్రేమ ఉంటుంది, ఎవరికైనా తల్లి అంటే ప్రేమ. నేను నా చిన్నప్పుడు మా అమ్మకు క్యాన్సర్ కారణంగా చనిపోయింది. తర్వాత నన్ను మా అక్క పెంచింది. మా అమ్మకు తెలియదు కాబట్టి ఆమె క్యాన్సర్ వచ్చిన విషయం కూడా తెలియదు. తెలిసే నాటికి తెలిసింది, ఆసుపత్రికి తీసుకున్న 4 రోజులకి మా అమ్మని కాపాడుకోలేకపోయాం. ఆర్థికంగా అంత పరిస్థితి లేదు మాకు. ప్రభుత్వాలు కూడా ఈ రోజు ఉన్నంత సహకారం ఆ రోజుల్లో అందించేవి కాదు. తల్లిని కోల్పోయాం. అయిపోయింది. మా అక్క నన్ను పెంచేది బ్యాంక్ ఆఫీసర్ ఉంది, బాగా పెద్ద చదువులు చదువుకున్న ఆవిడ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, రొమ్ము క్యాన్సర్ వచ్చింది. రొమ్ము క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆవిడ కూడా ఆపరేషన్ అయింది. తెలుసుకున్న తర్వాత ఆపరేషన్ అయినా 2 సంవత్సరాలకు మళ్ళీ రికరెన్స్ వచ్చి తను చనిపోయింది. అంటే నేను ఇష్టంగా నన్ను పెంచిన మా అమ్మ తల్లి ఇద్దరు చనిపోయిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో నేను ఈ రాష్ట్రానికి ఇక్కడ ఎమ్మెల్యేకి గెలిచి ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత ఏం చేయాలన్నా నేను నా అధికారులతో మాట్లాడితే చెప్తారు, క్యాన్సర్ ఇది ఉంది కదా, మా అమ్మ అక్క చనిపోయారంటే సరే క్యాన్సర్ పరీక్షలు చేద్దాం. దేశంలో ఎక్కడైనా చేస్తున్నారా? లేదు. అయితే ఆంధ్రప్రదేశ్లో మొదలు పెట్టండి, మొదటి ఫైలు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయడానికి తీసుకురండి అని చెప్పి మొట్టమొదటి సంతకం మీ ఆశీర్వాదంతో గెలిచిన సత్యకుమార్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయడానికి ప్రవేశపెట్టాడు. ప్రతి ఓరల్ క్యాన్సర్కి
టొబాకో కారణంగా నోటి క్యాన్సర్ రాకుండా, రొమ్ము క్యాన్సర్ రాకుండా, గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ రాకుండా ఉచిత పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్నాం. 4,10,00,000 మందికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మగ ఆడికి ఓరల్ క్యాన్సర్, 18 సంవత్సరాల నుంచి ప్రతి మహిళకి, యువతికి, అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్, 30 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ కూడా పరీక్ష చేస్తున్నాం. పింక్ సఖి అని సినిమాలను తీసుకున్నాం, ప్రచారం చేస్తున్నాం, టీవీలో ప్రచారం చేస్తున్నాం. అందరూ అవగాహన పెంచుకోవాల్సి ఉంది. ఏమైతుందిలే నాకెందుకు వస్తుంది అని అనుకోదు. ఎవరికైనా వస్తుంది. క్యాన్సర్ తెలియదు. మన కరోనా ఎట్లనో క్యాన్సర్ కూడా ఎవరికి తెలియదు, ఎవరికైనా రావచ్చు. వచ్చినప్పుడు చూసుకున్నామే, ఏం మిగలదు. వచ్చిన తర్వాత ఫస్ట్ స్టేజ్లో గుర్తిస్తే చికిత్స అందించవచ్చు. 25 లక్షల దాకా మళ్ళీ ఉచితంగా క్యాన్సర్కి చికిత్స అందిస్తున్నాం. కొత్తగా పెట్టాం, ఇంతకుముందు లేదు. 25 లక్షల దాకా క్యాన్సర్ వస్తే ప్రివెంటివ్ ఆంకాలజీ ఉంటుంది. ఇప్పుడు క్యాన్సర్ సెంటర్లు కూడా పెంచుతున్నాం. చికిత్స అందించాలంటే సెంటర్లు పెంచాలి. కర్నూలులో పెద్ద క్యాన్సర్ సెంటర్ స్టార్ట్ చేశాం. ఒంగోలులో, మీ విశాఖపట్నంలో క్యాన్సర్ సెంటర్ స్టార్ట్ చేశాం. కడపలో క్యాన్సర్ సెంటర్ స్టార్ట్ చేశాం. ఒంగోలు చేస్తాం. ఇప్పుడు అనంతపూర్లో, కాకినాడలో కూడా ఒక కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్లను కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే కేసులు పెరుగుతున్నప్పుడు వాటిని ముందు నివారణ చేయాలి, అవగాహన కల్పించాలా, తర్వాత నివారణ చేయాలా, తర్వాత స్క్రీనింగ్ చేసి మొదటి దశలోనే గుర్తించి వాటికి సరైన చికిత్స అందించాలా, దాని బారిన పడకుండా కాపాడుకోవాలా. పోయిన సంవత్సరం 15,60,000 మంది కొత్త క్యాన్సర్ కేసులు వస్తే 8,74,000 మంది చనిపోయారంటే మీరు అర్థం చేసుకోండి. ప్రతిరోజు క్యాన్సర్ కారణంగా 1,600 మంది చనిపోతుంటే 200 మంది గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ ద్వారా చనిపోతున్నారు. అమ్మ తల్లి, అమ్మ సిపిడి గారు తర్వాత మాట్లాడు. ముఖ్యమైన సబ్జెక్ట్ చెప్తున్నాడు, వాళ్ళన్నీ వినాల్సిన సబ్జెక్ట్ మీరు మాట్లాడుతుంటే ఎట్లా? ఈ స్క్రీనింగ్ పరీక్షలు, అవగాహన, నివారణ, ప్రాథమిక దశలను పరీక్షలు చేసుకుంటే, ప్రాథమిక దశలను గురిస్తే దాన్ని కాపాడవచ్చు. క్యాన్సర్లు ప్రతి క్యాన్సర్తో చనిపోతామని లేదు, 60 క్యాన్సర్లు రాకుండా కాపాడుకోవచ్చు. లేదా ప్రాథమిక దశలో గుర్తిస్తే వాటిని ప్రాణాలు పోకుండా కాపాడుకోవచ్చు. అట్లా ఏ అక్క చెల్లి ప్రాణం పోకూడదు. దాని కారణంగా ఏ కుటుంబం కూడా ఆర్థికంగా చితికిపోకూడదు. ఏ బిడ్డ తన తల్లి అక్క లేని పరిస్థితి రాష్ట్రంలో రాకూడదని గౌరవ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి గారి ఆదేశానికి ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ వేదిక మాధ్యంగా మీ అందరూ కూడా అవకాశం ఉంది. ఎక్కడ మన గ్రామాల్లో ఉంటే గ్రామాల్లో వస్తున్నారు, ఊళ్ళల్లో ఉంటే కూడా మా మెడికల్ సిబ్బంది వస్తారు, లేదా మన దగ్గరలో ఉన్న పిఎస్సికి వెళ్తే పరీక్షలు చేస్తారు. భవిష్యత్తులో ఏమవుతుందిలే అని మీకు సామెత మీ అందరికీ తెలుసు కదా, చేతులు కాలిన తర్వాత ప్రయోజనం ఏం లాభం. కాబట్టి ఆ పరిస్థితికి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. అనేక రకాలైన కార్యక్రమాలు ఉన్నాయి. స్టాండప్ ఇండియా అని, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, క్లీన్, దీంట్లో అన్నింటిలో మహిళలకు పెద్ద పీట వేస్తోంది ప్రభుత్వం. దానికి ఆర్థిక సహకారం అందిస్తోంది. ఇవాళ మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను చెప్పినట్టుగా మిమ్మల్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు చేయడానికి కూడా ఇవాళ అవకాశం కలుగుతా ఉంది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని అందిపుచ్చుకోవాలా. రాష్ట్రంలో కూడా మీకు అందరూ తెలుసు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరు చూస్తున్నదే, నేనేదో కొత్తగా చెప్తున్నది ఏం కాదు. ఇవాళ ఇంత పరిస్థితుల్లో దీపం పథకం కింద సిలిండర్ ఇస్తున్నాం. ఇవాళ ప్రపంచమంతా ఆయిల్ సమస్య ఉంది, యుద్ధాలు జరుగుతున్నాయి, ఆయిల్ మీద దేశాలు ఒకదాన్ని కొట్టుకుంటున్నాయి. అయినా మన దేశంలో ఎక్కడ కొరత లేదు. కానీ కొంతమంది కావాలని డ్రామా రాయిల్లో వస్తుంటారు. డ్రామా రాయిలు వచ్చి ఆ ఆయిల్ కొరతలు జరుగుతున్నారు. దేశాలంతా జరిగి ప్రపంచమంతా ఇబ్బంది పడుతుంటే భారతదేశంలో ఎక్కడ ఇబ్బందులు లేవు. కానీ కృత్రిమ కొరత నిర్మించడానికి, దాన్ని ఇది చేయడం కోసం జనాల్లో భయాందోళన, ఉండదంతా సిలిండర్ ఉందంట, రేపు నుంచి వంట చేసుకోవడానికి లేదంట, అదంట ఇదంట అని చెప్పి డ్రామాలు వేస్తుంటారు. కొండల్ని మింగిన కొంతమంది గ్యాస్ బండ్ భుజాన్ని తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారు. ఎంత అన్యాయం! ఒరేదైనా అక్కడ ఓడో అదిగో పులి అంటే ఈడోడో ఇట్లాంటి ఓడో కేటుగాడు ఓడో వచ్చేసి ఇదిగో తోక అన్నాడంట. అరే పులి లేదంటే తోక ఎక్కడి నుంచి వస్తుంది నాయన? అంటే కొండలు మింగచ్చు, తప్పు లేదు. ఈడొచ్చేసి గ్యాస్ ఇబ్బంది ఉందని బండి వేసుకుని డ్రామాలు ఒక రోజు చేయడం, వెళ్ళిపోవడం. ఎవరి గురించి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? డ్రామా రాయలు ఇట్లాంటి ఒకవైపు కొండలు మింగుతారు, రెండో వైపు గ్యాస్ బండి వేసుకొని డ్రామాలు ఆడతారు. సరే, అది పక్కన పెట్టేస్తే వాళ్ళ ఎటువంటి కొరత లేదు. ఆ రోజు వీళ్ళంతా విజయ చేసిన తర్వాత కాంగ్రెస్ కానీ ఇది కానీ, ఒరే ప్రపంచంలో యుద్ధం జరుగుతుంటే మన నాయకులంతా ఉండి నిలబడి ఒకవైపు ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకుంటున్నాం, ఒకవైపు రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటున్నాం, ఒక గల్ఫ్ నుంచి ఆయిల్ తీసుకుంటున్నాం. మిగతా ఏ దేశాలు కూడా ఈ రకంగా చేయలేకుంటున్నాయి. అయినప్పటికీ కూడా మనం అందరితో ఉంటూ అందరి నుంచి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాం. ఆ రకంగా చేసిన రోజు ఒకే రోజు 88 లక్షల గ్యాస్ సిలిండర్లకు బుకింగ్ చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పడం వదిలిపెట్టింది, అయ్యా గ్యాస్ సిలిండర్లకు ఎక్కడ కొరత లేదయ్యా, కావాల్సింది తెచ్చి పెట్టాం, కావాల్సింది క్రూడ్ ఆయిల్ పెట్టుకున్నాం, రాబోయే నెలలకి మేము సంసిద్ధంగా ఉన్నాం, దానికోసం భూగర్భంలో పెట్టి ఆయిల్ మేము కొన్ని సంవత్సరాలుగా దాంట్లో పెడుతున్నాం, ముందే ఊహించాం, ఇదంతా కావాల్సినంత
ఎల్పిజి మన దగ్గర అందుబాటులో ఉందని చెప్తే ఇవాళ నిన్న చూస్తే ఆ 88.5 లక్షల గ్యాస్ సిలిండర్కి అప్లై చేసిన వాళ్ళంతా నిన్న 76 లక్షలకు పడిపోయినాయి. అంటే అందరికీ తెలిసిపోయింది, ఓహో డ్రామాలు ఉత్తి గ్యాస్ బండలు రా ఎత్తుకొని తిరుగుతున్నారా వీళ్ళు, మోసం చేయడానికి వచ్చినారని చెప్పే విషయం తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు ఏదో మార్నింగ్లు జరిగేవి, ఇప్పుడు గ్యాస్ బండ డ్రామాలు జరుగుతున్నాయి. గ్యాస్ బండ డ్రామా జరుగుతాయి. వాళ్ళ గురించి మాట్లాడడం మన స్థాయి కాదు. మీకు కూడా అది వినాల్సిన ఓపిక ఉందని నాకు కూడా అనిపించట్లా. ఇది కూడా మీకు లేదు, తెలుసు కాబట్టి చూశారు. దాన్ని చూసినట్టుగా పంగనామాలు పెట్టి పంపించేశారు కాబట్టి దాని మీద ఎక్కువ మాట్లాడాల్సిన లేదు. ఇవాళ ఉదీపం పథకం కింద చేస్తున్నారు. మాట ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం అందరికీ ఇస్తామని ఎగ్గొడితే ఇవాళ అట్లా కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, ఒకరుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురికి, ఒక చోట అయితే కుప్పంలో 8 మంది పిల్లలు ఉన్నారు. 8 మందికి తల్లికి వందనం పోతా ఉంది. 8 మందికి తల్లికి వందనం పోతారు. ఇచ్చిన మాట ప్రకారం ఎంత ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కానీ అది కూడా రైతాంగం కాపాడే ప్రయత్నం. ఇవాళ వాటికి అనుగుణంగా మళ్ళీ ఇవాళ సబ్సిడీలు గతంలో తీసేసిన సబ్సిడీలు ఇస్తున్నాం. ఇవాళ రుణాలు జరుగుతున్నాయి. రకరకాలుగా ఆదుకుంటా అన్నిటికన్నా ఇది ఆరోగ్యపరంగా కూడా ఒక చిన్న చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో పథకం ఉంది, దాంట్లో ఆరోగ్య శాఖకు కూడా మేలు జరుగుతుంది. నేను మొన్న ఒక ఆసుపత్రికి పోయి అడిగా, ఏందమ్మా అని. సార్ ఓపీ పెరిగింది. ఇదేంటి ఇది, 6 నెలల క్రితం నేను వచ్చినప్పుడు ఓపీ తక్కువ ఉంది, ఇప్పుడు ఎట్ట పెరిగింది అన్న. లేదు సార్ నిజంగా చెప్తున్నాను, మీరు ఉత్పత్తి లెక్కలు రాస్తారా అని డాక్టర్ని నర్సుని పిలిచి అడిగా. ఏమ్మా ఊరికే పెరిగినట్టు రాస్తున్నారా, నిజంగా పేషెంట్లు వస్తున్నారా, ఐపీ ఓపీ ఇందే ఎట్లా పెరిగినాయి, 6 నెలల క్రితం వచ్చినప్పుడు ఇంత లేదే ఇప్పుడు ఎట్లా అంటే, సార్ నిజంగా పెరిగినాయి సార్, అబద్ధాలు చెప్పట్లేదు సార్ అన్నారు. చెప్పండి ఎట్లా అంటే, ఏం లేదు సార్ ఇప్పుడు కొత్త పథకం తెచ్చారు కదా సార్, ఆ పథకం వచ్చినప్పటి నుంచి పెరిగిందని. ఆ పథకానికి దీనికి ఏం సంబంధం అమ్మా? కింద లేదు సార్, కింద ఇక్కడ ఇప్పుడు చిన్న ఊర్లో ఏది సంజీవపురంలో పిహెచ్సికి పోతే, బత్తలపల్లి పిహెచ్సికి పోతే ముందు రాసుకుంటే రెఫర్ చేస్తే అనంతపూర్కి పోయేవాళ్ళు కాదు, ఇప్పుడు ఫ్రీ బస్సు ఉంది కాబట్టి అక్కడ చెల్లెలిపోయి చూపించుకుంటున్నారు సార్, అందుకని ఓపీ పెరిగింది సార్ అని. అరే ఇదేదో బాగుంది అనుకున్నా. ఏందమ్మా మరి మీరు టైంకి వస్తున్నారని. కాదు సార్ ఫ్రీగానే ఉంది కదా వచ్చేస్తున్నాం సార్, ఇంత బాగానే ఉంది సార్ అనింది. ఇంకొక ఆమె, సార్ ఇంకోటి చెప్పాలి సార్, ఏమనుకోకండి సార్. చెప్పమ్మా ఇన్ని చెప్పినారులే చెప్పండి ఇంకేందన్నా. ఏం లేదు సార్, మా అమ్మ అంటే నాకు బాగా ఇష్టం సార్. మా అమ్మ ఎక్కడో, నేనేమో ఇక్కడ ధర్మవరంలో ఉంటా, మా అమ్మ ఎక్కడో మడకసిరలో ఉంటుంది, పోయి రావాలంటే కష్టంగా ఉండాలి. 3 నెలలుగా 4 నెలలకు పోయేదాన్ని, ఇప్పుడు ఫ్రీగా ఉంది కదా సార్, శనివారం ఆదివారం పోయి మా అమ్మని చూసుకొని వస్తున్నా సార్ అనింది. నిజం చెప్పమ్మా అమ్మ అత్తను కూడా చూస్తున్నామని. అత్తను ఎప్పుడో చూసేవాళ్ళం సార్, ఇప్పుడు అప్పుడప్పుడు చూసి వస్తున్నాం సార్, అప్పుడప్పుడు చూస్తున్నారు. నేను అడిగా, అమ్మ నాకు ఇంకో అనుమానం ఉంది, మీరు నన్ను ఏమనుకోవద్దు అన్నారు కదా, మీరు ఏమనుకోవద్దు ఒక సమాధానం చెప్పండి అన్న. చెప్పండి సార్ అడిగాను సార్ అని. ఏం కాదమ్మా మీకు ఆడపడుచు తోడుపడుతూ గొడవలు పడాలని ఉండదా అని. ఉంటుంది సార్, ఎప్పుడు పడుతుంటాం సార్ అని. ఎట్లా పడుతున్నా సార్? నిజమే సార్, ఇంతకుముందు ఫోన్లో పడేవాళ్ళం సార్, ఫోన్ తీసుకొని ఆడపడుచుకి తోడు గొడవలు పడేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తాం, ధర్మవరం నుంచి ఎక్కుతున్నాం, ఎక్కి ముదిగుబ్బకి ఆడపడుచుతో గొడవపడి వస్తున్నాం సార్. వస్తా దారిలో బత్తలపల్లి దిగి తోడు గొడవలతో కూడా గొడవపడి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వస్తున్నాం సార్. అదే అరే ఇదేదో బాగుంది అని. ఇంకా చెప్పకూడదు కానీ నాకు మా సిస్టర్ ఒక మా భానువక్క చెప్తా అంటే మొన్న, లేదు సార్ మాకు కూడా బాగుంది. ఏమంటే మార్నింగ్ మేఘ సందేశం ఇక్కడ చూసుకుంటున్నాం సార్, ఏది ధర్మవరంలో మధ్యాహ్నం మెరుపుకలలు అటు పోయి పుట్టబర్తలు చూసి వస్తున్నాం సార్. మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చి రాత్రి పిల్లలతో కూర్చొని కార్తీక దీపం కూడా చూసుకుంటున్నాం సార్. బాగుంది సార్ అంటే నేను మిమ్మల్ని నవ్వించడానికి చెప్పలేదు. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ముఖ్యం. మహిళల సాధికారత గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే ప్రయోజనంలా, దాని క్షేత్రఛాయలు చూపించాల. 10,000 కోట్లు తల్లికి వందనం కిందకి ఇస్తున్నా, లేదా 2,400 కోట్లు గ్యాస్ సిలిండర్లకు ఇస్తున్నా, లేదా 300 కోట్లు శ్రీశక్తి కింద ఉచిత పరిశీలిస్తున్నా. ఇవన్నీ ఎంత ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం అప్పుల ఊబిలోకి గత ప్రభుత్వం పెట్టేసిపోయింది. గత ప్రభుత్వాన్ని విమర్శించే పని కూడా నేను పెట్టుకోలే. కానీ ఆ పరిస్థితుల నుంచి బయటికి రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఆర్థిక స్థితిగతుల్లో మార్పు తీసుకొచ్చి రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నమే చేయకుండా ఇంత ఇబ్బందులు కూడా అభివృద్ధి ఒకవైపు చేస్తూ సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టడమే కాకుండా అదేవిధంగా పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే ఆయనకు పక్క నుండి ఒక నిజాన్ని నిర్భీతిగా చెప్పగలిగిన ధైర్యం ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా సంపూర్ణ ఆశీర్వాదం అందించడానికి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఒక మంచి భావన కలిగేలాగా జరుగుతుంది. మాట్లాడే వాళ్ళు విమర్శలు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఏది చేయని వాళ్ళు ఈ రోజు ఇచ్చి అడుగుతున్నారు. ఏమి చేయని వాళ్ళు 5 ఏళ్ళు ఏం చేయకుండా ఈరోజు మీరు ఎందుకు చేయలే అని. మరి మీరేం చేస్తున్నారు 5 ఏళ్ళు? సరే మేము చేస్తున్నాం కదా, మీరు చెప్పిన వాటిని సూపర్ 6 అన్నాం, చేస్తా ఉన్నాం. ఒకటి ఆరా ఉంటే వాటిని కూడా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒకటి ఈ పరిస్థితిలో ఎక్కడి నుంచి రావాలా డబ్బులు? ప్రజల నుంచే రావాలా, ట్యాక్స్ రూపంలో రావాలా, ఇంకోటి రావాలా, దాన్ని చూడాలా, ఎక్కడ ఖర్చు పెడితే లాభం ఎక్కడ జరుగుతుందో చూడాలా, వీటన్నిటి చూసి పిల్లలకు మంచి చదివి అందించాలా, మహిళలకి ఆర్థిక స్వాతంత్రం కలిగేలాగా చేయాలా, అదే సమయంలో అభివృద్ధి మీద పెట్టుబడులు పెట్టాలా, అదేవిధంగా రహదారుల నిర్మాణం చేయాలా, అదేవిధంగా
రైల్వేలను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇవన్నిటినీ మనదొకటే కాకుండా అన్ని సమస్యలను చూసుకుంటూ ఒక సమగ్రంగా ఆలోచించి అభివృద్ధి పని జరగాల. ఆ పని ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో రాష్ట్రంలో ఏదుందో అది జరుగుతుంది. మీ అందరి ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఇక్కడికి వచ్చి మా ధర్మవరంలో కూడా చేయాల్సిన పనులన్నీ ఒక్కొక్కటి అభివృద్ధి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయడం కావచ్చు, ఉపాధి పనులు కల్పించడం కాదు, ఇంకోటి కావచ్చు. చెప్పిన వెంటనే ఒక సంవత్సరంలో నేను మాట ఇచ్చా, దీనికి మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ తెస్తానని చెప్పా. సంవత్సరం లోపల మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ దేశంలో ఒకటి మంజూరు అయితే అది ధర్మవరంకే తీసుకొచ్చా. రేగాటిపల్లి దగ్గర దాని పనులు కూడా మొదలు పెట్టబోతున్నాం. రేపు మీటింగ్ కూడా చేస్తున్నాం. నేను చెప్పాను ఆ రోజు, నేను ఒక మంచి కాలేజ్ తీసుకొస్తాను దీనికి అని చెప్పి. ఇవాళ మొత్తం రాష్ట్రానికంతా 2 ఆయుర్వేద కళాశాలలు మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే ఒక్క ఆయుర్వేద మెడికల్ కాలేజు మన రాష్ట్రానికి తీసుకొచ్చాం. ఈ క్లస్టర్ని మార్కెట్ యార్డ్లో పెడితే రేగాటిపట్టెల దగ్గర మెడికల్ కాలేజ్ పెడుతున్నాం. మన పిల్లలు చదువుకోవాలా, మన పిల్లలు బాగుపడాలా. అంటే ఊరికి మాటలు చెప్పే ప్రయత్నం కాదు. కొన్ని ప్రభుత్వం వైపు నుంచి చేయగలవన్నీ చేస్తున్నాం. కొన్ని అవకాశం ఉన్న చోట మేమంతా మాట్లాడుకొని మన ధర్మవరంలో బీసీలకి ఎస్సీలకి సంబంధించిన 28 మంది అమ్మాయిల్ని, బాగా చురుగ్గా ఉంటున్న అమ్మాయిల్ని గుర్తించి వాళ్ళందరికీ ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ ఉచితంగా 1.5 సంవత్సరం చూపిస్తాను. 2 సంవత్సరాల పాటు ఒక్కొక్కరు 3 లక్షలు ఖర్చు అవుతుంది. దాని గురించి వెనకాడట్లా, ఎందుకంటే అవకాశం ఉంది. మేము చెప్తే నలుగురు కాస్త ముందుకొచ్చి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని 28 మంది. దాంట్లో నా ఉద్దేశం ఒకటే, ఒక్క అమ్మాయి 2 అమ్మాయిలు ఐఏఎస్లో ఐపీఎస్లో ఐఎఫ్ఎస్లో ఐఆర్ఎస్లో కొడితే చాలు. నా జన్మకు నేను మీరు ఆశీర్వదించడానికి నాకు తృప్తి చెందినట్టే, మీరు రుణం తీర్చుకున్నట్టే. ఆ క్రమంలో సివిల్స్ కొట్టే క్రమంలో ఒక ఇద్దరు ముగ్గురు గ్రూప్ 1 క్రాక్ చేస్తే చాలు, నేను నా దీనికి నేను న్యాయం చేసినట్లే అవుతా. ఆ క్రమంలో గ్రూప్ 1 సివిల్స్ కి గ్రూప్ 1 కు ప్రిపేర్ అవుతున్న క్రమంలో ఆ పేద కుటుంబంలో వచ్చిన అమ్మాయిలు గ్రూప్ డి కింద 5-6 మంది వస్తే చాలు, నాకు ఇంత సంతృప్తికరంగా ఉంటుందని తెలియజేస్తున్నా. అది మాత్రమే కాకుండా బ్యాంకింగ్ పరీక్షలు కూడా గుర్తించి అమ్మాయిలకు చేశాం, అబ్బాయిలను కూడా గుర్తించి అమ్మాయిలకి చేస్తున్నారు. సార్ మాకేం చేయట్లేదు. సరే అమ్మాయిలు అంటే బాగా చదువుకుంటారు, పద్ధతిగా ఉంటారు, ఇదిగా ఉంటారు. మీరేడరు నాయన సినిమాలు చూసుకుంటే బైకుల్లో ముగ్గురు తిరుగుకుంటా ఉంటారు. కాబట్టి కొద్దిగా మీరందరూ కూడా కొన్ని క్రమశిక్షణ వస్తే అందరికీ చేసుకుందామని చెప్పి మన కొంతమంది బ్యాంకింగ్ పరీక్షలు ఇంట్రెస్ట్ ఉన్న వాటిని గుర్తించాం. అనేక రకాలైన రౌండ్లు జరిపితే 14 మంది మాత్రమే ఫిల్టర్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఒక మంచి ప్రఖ్యాతమైన బ్యాంకింగ్ బిఎస్ఆర్బి కోచింగ్ ఇచ్చే సంస్థలో 14 మందికి ఉచితంగా వసతి కల్పించి, భోజనం కల్పించి, కోచింగ్ కూడా ఐఏఎస్ వాళ్ళకి ఇస్తున్నాం, వీళ్ళకి ఇస్తున్నాం. ఇవే కాకుండా అనేక రకాలైన సంస్కృతి సేవా సమితి ప్రభుత్వం నుంచి అన్ని చేయలేకపోవచ్చు. కాబట్టి ఈ రకంగా చూసుకుని ఆర్ఓ ప్లాంట్లు ఇవ్వడం కానీ, ఇతరత్ర ప్లాంట్లు కానీ అది ఇస్తున్నాం. ఇవన్నీ కూడా నేను ఫేవర్ చేసినట్టు చెప్పట్లా. ఇవన్నీ నేను చెప్పిన ఎన్నికల సందర్భంగా మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మా నన్ను ఆశీర్వదించండి, మీ రుణం తీర్చుకుంటా అని చెప్పా. మీరు ఆశీర్వదించారు. ఆ రుణం తీర్చుకునే క్రమంలోనే మేము చేయగలిగింది చేస్తున్నాం. ఇదే రకంగా కూటమిలో నేను, మన్సూర్ రెడ్డి గారు, పడ్డాల శ్రీరామ్ గారు, మీ ధర్మవరం చేయాల్సిన మంచి పనులు ప్రతిదీ చేసి చూపిస్తాం. మీ అభిమానాన్ని చూరకుంటాం, మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వ్యవహరిస్తామని. అయితే నేను ఒక్కటి మీ అందరికీ చెప్పాలి, ఇంతమంది మాత్రమవుతున్నారు, సత్యకుమార్ ఎక్కువ కనిపించట్లేదని. కరెక్టే. నాకు కూడా ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడికి పోతున్నారు సత్యకుమార్, మీరు ఉండండి విజయవాడలో. సార్ లేదు సార్, కాన్స్టిట్యున్సీ పోవాలా. నేను 14 వచ్చిన, 15 నిన్న పెద్ద ప్రోగ్రాం పెట్టారు. ఒక రోజు పోయినా, మళ్ళీ మొన్న రాత్రి రైల్, ఆ ముందు రోజు రాత్రి రైల్, నిన్న రాత్రి రైల్, మళ్ళీ ఈ రోజు ఉండమంటే సార్ అయ్యా కాదయా అమరజీవి ఉంది కదా, దానికి నువ్వు లేకపోతే ఎట్లా బీజేపీ నుంచి అన్నారు. సార్ నేను మా ప్రెసిడెంట్ గారిని రిక్వెస్ట్ చేస్తాను సార్, నేను కాన్స్టిట్యున్సీకి పోవాలా, మేము అక్కజలను గౌరవించుకునే కార్యక్రమం పెట్టుకున్నాం, నన్ను దయచేసి వెళ్ళనివ్వండి సార్. అక్కడ మంచి కార్యక్రమం ఆడ ఉంటే పెద్ద ముఖ్యమంత్రి గారి దగ్గర ఫోటోలు బాగా వస్తుంది, పేపర్లు అన్నీ వస్తాయి. కానీ నేను చెప్పా అది కాదు సార్ నాకు ముఖ్యం, ఇడపై గౌరవించుకోవాలా అంటే సరే వెళ్ళు, ఆయన అనుమతి తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చా. ఏమంటే రాష్ట్రం ఆరోగ్య శాఖ మంత్రిగా, మిగతా శాఖలు అయితే దానికి సంబంధించినంత ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ శాఖ ట్రాన్స్పోర్ట్లో పోయే వాళ్ళకి, స్కూలు చదువుకునే పిల్లలకి. కానీ ఆరోగ్య శాఖ ఏంటంటే పుట్టబోయే బిడ్డ, ఏమమ్మా నువ్వు పుట్టక ముందే గర్భం దాల్చినప్పటి నుంచి ఆ బిడ్డ ఆరోగ్యం ఎట్లుంది, సరిగా ఉందా, ట్రైమిస్టర్లు చేస్తాం, ఇవన్నీ చూస్తాం. పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి రేపో ఎల్లుండో అనేవారి దాకా ప్రతి ఒక్కరికి సంబంధించిన శాఖ 5,30,00,000 మంది. దీంట్లో బాధ్యత మీరు ఇచ్చిన దానికరే ధర్మవరం నుంచి వాళ్ళు గెలిపించారా నమ్మకంతో సత్యకుమార్ని రాష్ట్రమంతా తిరుగుతున్నాడు, కొత్త సంస్కరణలు తీసుకున్నాడు, ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నాడు అనే అనిపించుకోవాలి. మంచి అనిపించుకోవాలంటే రాష్ట్రమంతా ఎక్కడ ఇంట్లో ఉండడంలానే, ఏ రోజు సెలవు తీసుకోవడంలా, రోజు తిరగడమే. ఈ రోజు ఇక్కడ ఉన్నా, రేపు ఇక్కడ ఉన్నా, రేపు రాత్రికి ఢిల్లీ చేరుతా, 2 రోజులు ఢిల్లీ ఉంటా, మళ్ళీ కేరళ ఎన్నికలు ఉంటే నాకు ఏదో పని పెట్టారు, కేరళకి వెళ్తా, మళ్ళీ అక్కడి నుంచి నేరుగా వచ్చి రాత్రి ప్రయాణం చేసి మన నందవరం పోవాలా. 22వ తేదీ ఏం సార్ మీరు వస్తున్నారా, నందవరంకి కలిసిపోదాం. నందవరం పోవాలా, మళ్ళీ అక్కడి నుంచి విజయవాడ వెళ్ళి, మచిలీపట్నం వెళ్ళి, శ్రీకాకుళం వెళ్ళి, విశాఖపట్నం వెళ్ళి, మళ్ళీ ధర్మవరం రాలా. తిరుగుతూ అసెంబ్లీ జరుగుతూ ఉంది.
కాబట్టి మీరు అనుకున్న స్థాయిలో నేను మీ మధ్యకు వచ్చి లేకపోతున్నా ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేయడానికి మేమందరం సిద్ధంగా ఉంటాం. నన్ను అర్థం చేసుకోవాల్సిందిగా, ఈ ఆశీర్వాదాన్ని కొనసాగించాల్సిందిగా, కూటమి ప్రభుత్వాన్ని కూడా ఇదే ఆశీర్వాదం చూపించాల్సిందిగా, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే క్రమంలో నరేంద్ర మోడీ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న క్రమంలో మీరందరూ కూడా భాగస్వాములై ఆశీర్వదించాల్సిందిగా వినమ్రపూర్వకంగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఇవాళ ఈ కార్యక్రమంలో మీ అందరినీ కలిసే అవకాశం, గౌరవించుకునే అవకాశం కలిగించినందుకు నిర్వాహకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి. నీళ్లు తాగకుండా మాట్లాడినా ఎంతసేపు, మా సీట్ ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయినాం. అయినా భారత్ మాతాకి. ఇంత మరి మా మహిళల గురించి మరి సుదీర్ఘంగా ఆలోచన చేసి రాబోయే కాలంలో మహిళలు ఏ వ్యాధులకు కూడా గురి కాకూడదని, ఏ మహిళ కూడా ఇబ్బంది పడకూడదని, మహిళలు మరి ఏ గర్భవతి కూడా శిశు మరణాలు మరి మాతృ మరణాలు జరగకూడదని వైద్య శాఖ మాత్యులుగా సారు మనకు విలువైన విషయాలు తెలిపారు. మరి ఒక్కసారి కరతాళ ధ్వనులతో సార్కి కృతజ్ఞతలు చెప్తాము. సార్, ఈ మహిళా దినం సందర్భంగా మరి నీటికి తయారవుతున్నటువంటి దురినాజ్ అనే అమ్మాయి మీకు మహిళా దినాల శుభాకాంక్షలు తెలపడానికి వస్తున్నారు సార్. అమ్మ రావాల్సిందిగా కోరుచున్నాను సార్ దగ్గర.